రికార్డింగ్ స్టార్ట్ చేశా అండి. యాహ్! లెట్స్ ఓకే. గో. సో ఈరోజు మనం ఫైల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఫైల్ సిస్టమ్ అంటే అసలు లినక్స్‌లో ఆహ్, ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? తర్వాత అసలు ఫైల్ ఏ విధంగా లినక్స్ అనేది వర్క్ అవుతుంది? అసలు దాని డైరెక్టరీ స్ట్రక్చర్ ఏంది? మొత్తం దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే ఇదే మనకి కీ వితౌట్ నోయింగ్ దిస్ మనం అసలు ముందుకెళ్ళలేం. అసలు అర్థం కూడా కాదు. అసలు లినక్స్ అంటే ఏంది ఎగ్జాక్ట్‌లీ. సో, విల్ షూర్. లుక్ ఇంటూ ఇట్. సో, ఎక్కడైనా డౌట్ ఉన్నా అడగండి తప్పకుండా. ఐల్ ట్రై మై బెస్ట్ టు అలాగే. ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సో, షూర్. మనం దీన్ని విండోస్‌తో కంపేర్ చేసుకుంటూ కూడా విల్ ట్రై టు లెర్న్. ఓకే. సో, ఓకే. నేను నా లినక్స్ సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యాను ఆల్రెడీ. సో, క్లియర్ ఇట్. సో, ఫస్ట్ థింగ్ మీ లినక్స్ స్క్రీన్ షేర్ చేస్తున్నారా మీరు? సారీ. యాహ్! మై బ్యాడ్. కనిపిస్తుందా? యెస్. ఓకే. సో, మనకి విండోస్‌లో ఫస్ట్ థింగ్ మనకి విండోస్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయి ఉంటది? ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ అయి ఉంటది. అవునా? యెస్. సో, మీరు విండోస్‌లోకెళ్ళారంటే ఒక చోట మీకి దిస్ పీసీ మీద క్లిక్ చేశారంటే సి డ్రైవ్, డి డ్రైవ్ మీ దగ్గర ఎన్నైతే డ్రైవ్స్ ఉంటాయో ఆ డ్రైవ్స్ అన్నీ చూపిస్తాయి. కానీ సి డ్రైవ్ మీద మాత్రమే మీకు విండోస్ లోగో అని ఉంటది. సో, దాని అర్థం ఏమంటే అక్కడ మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ అయ్యింది అని. సో, సి డ్రైవ్ ఇస్ ద ఆహ్, అక్కడ మాత్రమే మనకి ఆ విండోస్ ఫైల్స్ మాత్రం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇన్ ద సిమిలర్ వే విండోస్‌కి సి డ్రైవ్ ఎలాగో మనకి ఆహ్, లినక్స్‌లో స్లాష్ అనేది అలా. సో, ఇక్కడ స్లాష్ అని ఉంటది. సిడీ స్లాష్ అని కొట్టారంటే ఇక్కడ మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇవి డిఫాల్ట్ ఫైల్స్ అవైలబుల్ ఇన్ ద లినక్స్. అంటే ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అసలు ఎందుకు, ఏది, ఎలా అని. సో, మీరు సి డ్రైవ్‌లోకి వెళ్లారంటే కూడా సి డ్రైవ్‌లో మీకు సిస్టమ్32 యూజర్స్ తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ ప్రోగ్రామ్ ఎగ్జిస్టెన్స్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇన్ ద సిమిలర్ వే ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేసి ఉంటది విండోస్‌లో. ఇన్ ద సిమిలర్ వే లినక్స్‌లో కూడా ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటది లినక్స్‌లో. సో, ఏమి అని ఇప్పుడు నేర్చుకుందాం. ప్రస్తుతం వరకు ఓకే గదా! ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఓకే. ఫైన్. No. నైస్. ఇప్పుడు నేను ఒక్కసారి మీకు చెప్తుంటాను. మీరు కావాలంటే మీరు విండోస్‌లో గూడా ట్రై చేయండి తెలుసుకోవడానికి. ఆహ్, ఐ థింక్ పవన్ గారు మీది మ్యాక్ అనుకుంటా. మిత్ర గారు మ్యాక్ అవునండి. మీరు కావాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సీఎండీ అని టైప్ చేశారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయితుంది. ఆడ ఓపెన్ మనకి చేయండి. దీంట్లో మ్యాక్‌లో ఎలా ఓపెన్ అవుతుందండి? మ్యాక్‌లో టెర్మినల్ అండి. మ్యాక్ వేరు. ఓకే. మ్యాక్ ఫైల్ సిస్టమ్ వచ్చేసి లినక్స్ ఫైల్ సిస్టమే. ఓకే. నేను చూపిస్తాను Yeah. మ్యాక్. ఓకే. ఆహ్, ఇప్పుడు చూడండి. మనకి ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఆహ్, నేను చెప్పాను గదా! ఎవ్రీథింగ్ రూట్ నుంచి ఈ స్లాష్ అనే దాని నుంచి స్టార్ట్ అయితుంది. స్లాష్ అనే ఫోల్డర్ నుంచి. సో, ఇది ఓకే. రూట్ అంటే టాప్ లెవెల్ అని. ఏదైనా గాని స్లాష్ బిన్ తర్వాత స్లాష్ ఈటీసీ అలానే స్టార్ట్ అయితూ ఉంటాయి. ప్రతి ఒక్కటి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫోల్డర్స్ లోపల నుంచే వస్తాయన్నీ. ఆహ్, లెట్స్ సే ఇప్పుడు చూడండి. నా హోమ్ డైరెక్టరీ ఏరియా అని కనుక్కోవాలనుకుంటున్నా. దానికి జస్ట్ కమాండ్ వచ్చేసి ఎకో $home అని కొట్టామంటే నా హోమ్ డైరెక్టరీ ఏది అని చెప్పి తెలుస్తుంది. ఫర్గెట్ అబౌట్ దిస్. విల్ లెర్న్ అబౌట్ దిస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ ఎక్సెట్రా. బట్ నేను జస్ట్ చూపియడానికి. సో, నాదొచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్లాష్ రూట్ వచ్చేసి నా హోమ్ డైరెక్టరీ. ఓకే. రూట్‌ది. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ స్లాష్ నుంచి స్టార్ట్ అయింది. సో, స్లాష్ అనేది రూట్. అంటే టాప్ లెవెల్ అంటే సి డ్రైవ్ లాగా. ఇప్పుడు మీరు మీ హోమ్ డైరెక్టరీ ఎట్లా కనుక్కుంటారు విండోస్‌లో? సి అంటే నార్మల్ నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా. బట్ యూజువల్‌గా నీ హోమ్ డైరెక్టరీ విండోస్ ఎలా ఉంటదంటే సి అండ్ దెన్ యూజర్స్ అండ్ దెన్ యువర్ నేమ్ అండ్ దెన్ అక్కడి నుంచి మీకు డెస్క్‌టాప్, డౌన్‌లోడ్స్, డాక్యుమెంట్స్, ఫోల్డర్స్ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి మీకి. అంటే పాత్ పాత ఉంటుంది కదండీ విండోస్‌లో. ఎగ్జాక్ట్‌లీ ఆ పాతే ఇప్పుడు యాహ్! విండోస్‌లో ఇట్స్ సి డ్రైవ్. బట్ ఇన్ లినక్స్ హ్మ్. ఇట్స్ స్లాష్ అలా అని చెప్తున్నా. ఓకే. ఓకే. అర్థమైంది. యాహ్! సో, విండోస్‌లో ఇప్పుడు నీకు హోమ్ డైరెక్టరీ ఎట్లా? సి
and then users, Colon, sorry, yeah. yeah, C colon and then users and then your name followed with అంతే అక్కడ దాకా నీ హోమ్ డైరెక్టరీ. బట్ లినక్స్ లో హోమ్ డైరెక్టరీ ఎక్కడ వస్తుంది అంటే స్లాష్ హోమ్. ఇది లినక్స్ హోమ్ డైరెక్టరీ. సో నువ్వు ఎవరైనా కొత్త యూజర్ క్రియేట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ ఆటోమేటిక్ గా యూజర్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతాడు. ఇప్పుడు చూడండి, నేను సిడి స్లాష్ హోమ్ లోకి వెళ్తాను, ఓన్లీ ఒక యూజర్ మాత్రమే కనిపిస్తాడు. ఇప్పుడు ఈసిటీ యూజర్ అని చెప్పి ఉంటుంది. సో ఇది మాత్రమే కనిపిస్తుంది, అంటే ప్రస్తుతానికి ఒక్క యూజరే ఉన్నాడు నా మెషిన్ లో. ఇప్పుడు నేను ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేశాను. లెట్స్ సి, ఫర్గెట్ అబౌట్ ద కమాండ్. మనం యూజర్స్ గురించి తర్వాత నేర్చుకుందాం, బట్ జస్ట్ మీకు చూపించడానికి ఈ కమాండ్ రన్ చేస్తున్నాను అంతే. నేను కిషోర్ అని టైప్ చేశాను. చూడండి, ఆటోమేటిక్ గా వన్స్ నా యూజర్ ని క్రియేట్ చేసిన వెంటనే నాకు ఈ కిషోర్ అనే హోమ్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయిపోయింది హోమ్ లో. అంటే ఆటోమేటిక్ గా యూజర్, అంటే కిషోర్ అనే యూజర్ కి కావాల్సిన అంటే వర్కింగ్ డైరెక్టరీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్విచ్ యూజర్ కొట్టానంటే, ఎస్యూ అంటే స్విచ్ యూజర్ అని, కిషోర్ లోకి వెళ్ళాలని ఇక్కడ ఓకే. ఇప్పుడు చూడండి, నీకు డాలర్ పాత్ అని కొడతాను. నా సారీ, డాలర్ హోమ్ అంటే నా హోమ్ డైరెక్టరీ ఏదని చెప్పి చూపిస్తుంది. చూడండి, స్లాష్ హోమ్ కిషోర్ అని చూపిస్తుంది. ఏం లేదు, అంటే ఎవరైనా యూజర్ క్రియేట్ చేయని ఆ యూజర్ కి హోమ్ డైరెక్టరీ ఆటోమేటిక్ గా లినక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎక్కడ క్రియేట్ చేస్తుంది అంటే హోమ్ లో. విండోస్ లో ఎక్కడ క్రియేట్ చేస్తుంది? సి యూజర్స్ లో See, ఆటోమేటిక్ గా నీకు యూజర్ వచ్చేస్తాడు, యూజర్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. నువ్వేం క్రియేట్ చేయ మాన్యువల్ గా, ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసింది. సో లినక్స్ లో హోమ్, యూజర్స్ లో వచ్చేసి సి డ్రైవ్ అండ్ దెన్ యూజర్స్, అక్కడ నీ హోమ్ డైరెక్టరీ అనేది ఉంటుంది నీ పేరు మీద. అర్థమైందండి ఇక్కడ దాకా? ఎనీ yes. డౌట్స్? మిత్ర గారు మీకు అర్థమైందా? నాకు అర్థమైంది సార్. So కృష్ణ far, గారు fine. అర్థమైంది. యా, ఫైన్. కావాలంటే మీరు ఒకసారి మీ దాంట్లో రిఫర్ చేసుకోవచ్చు అక్కడ, నో అట్లా. ఇప్పుడు నేను ఇంకొకటి మెయిన్ థింగ్, ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలా. అగైన్ ఐ గో టు స్లాష్. సో 1 సెకండ్ కృష్ణ గారు, ఇప్పుడు ఏంటంటే మేము నార్మల్ గా ఇప్పుడు ఆటోసిస్ లో జాబ్స్ రన్ అవడానికి ఫైల్స్ వచ్చినాయి లేవో చెక్ చేస్తుంటాం మేము విండోస్ సర్వర్స్ కి లాగిన్ అయ్యి. సో ఇప్పుడు ఏంటంటే నేను దానికి ఇది కోరిలేట్ చేసుకోవచ్చా అర్థం కాలేదండి, లినక్స్ లో? ఇంకోసారి రిపీట్ ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఫైల్స్ వచ్చినాయా లేదు, ఇప్పుడు జాటోసిస్ యూజ్ చేస్తాం మేము అనమాట, షెడ్యూలింగ్ టూల్. ఇక్కడ క్రాన్ జాబ్స్ అని ఉంటాయి అవి. అది అది ఏంటంటే మేము దానికి ఇది కోరిలేట్ చేసుకోవచ్చా? నో, క్రాన్ జాబ్ సపరేట్, ఇది వేరు. ఓకే. అంటే ఆటోసిస్ లో అంటే విండోస్ లో మేము ఏం చేస్తామంటే సర్వర్స్ కి సపరేట్ ఒక్కొక్క అప్లికేషన్ సర్వర్స్ కి లాగిన్ అయ్యి ఫైల్స్ చెక్ చేసుకుంటాం, ఫైల్స్ వచ్చినాయా రాలేదా అని చెప్పి. సో ఫైల్స్ చెక్ ఇక్కడ చేయడం అంటే ఏముంది, మీరు ఆ పర్టికులర్ ఫోల్డర్ లోకి వెళ్తారో, వెళ్ళిన తర్వాత అక్కడ నీకు కావాల్సిన ఫైల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అంతే మాన్యువల్ గా. అదే అదే చెక్ చేస్తాం. ఇప్పుడు లైనక్స్ లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఆ ఫోల్డర్ ఇక్కడ కూడా అంతే సేమ్. అదే మీకు ఏదైతే ఫోల్డర్ ఉంటుందో, ఫోల్డర్ డైరెక్టరీ, ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అవుతారు సిడి యూజ్ చేసి. అక్కడ మీకు కావాల్సింది ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారు? ఎల్ఎల్ అంతే కమాండ్ యూజ్ చేశారంటే ఫైల్స్ వస్తాయి, ఓకే ఉన్నాయంటే డన్, లేదంటే ఓకే లేదు. అంతే ఓకే ఓకే యా, హోమ్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం బిన్ అనేది చూద్దాం. బిన్ అండ్ దెన్ ఎస్ బిన్ బోత్. ఓకే, సో ఇక్కడ బిన్ అనేది ఏమంటే బైనరీ ఫైల్స్ అని అర్థం. బైనరీ ఫైల్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా కమాండ్, ఎవ్రీథింగ్ ఇన్ లినక్స్ ఇస్ కమాండ్. సో ఏదైనా రన్ చేయాలన్నా కమాండ్ ద్వారానే రన్ చేయాలా. ఓకే, అది కూడా ఓన్లీ ఈ బైనరీస్ అంటే ఏమంటే అందులో కోడ్ ఉంటుంది. సో ఏదర్ షెల్ స్క్రిప్ట్ ఆర్ మేబీ ఎస్సీ లాంగ్వేజ్ కోడ్, ఎనీథింగ్. సో వాటిని బైనరీస్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టేశారు. దాని నుంచి మనం కమాండ్స్ రన్ చేసేయచ్చు, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో మనకు కమాండ్ రన్ అవ్వాలి అంటే అవి ఎక్కడ ఉంటాయంటే కమాండ్స్ బిన్ అండ్ ఎస్ బిన్ లో ఉంటాయి. సో బిన్ అనేది ఏమంటే
నార్మల్ యూజర్ కమాండ్స్. సో, అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్ కాకోకుండా ఇప్పుడు మీరు విండోస్‌లో గాని తీసుకోండి. సో, ఏదైనా మీరు ఇన్‌స్టాల్ చేయాలి అనుకోండి. లెట్స్ సే ఒక ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలి. క్రోమ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు. మీకు ఆఫీస్ మెషిన్స్‌లో మీకు ఇన్‌స్టాల్ చేసే రైట్స్ ఉంటాయా? నార్మల్‌గా కొన్ని కంపెనీస్ రెస్ట్రిక్ట్ చేసాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే. సో, అందులో వాళ్ళేం జేస్తారు, ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే ఇన్‌స్టాల్ జేయాలని జెప్పి రిస్ట్రిక్ట్ జేసుంటారు. సో, యూ కాంట్ ఇన్‌స్టాల్ ఎనీథింగ్. బికాజ్ యూ ఆర్ ఎ నార్మల్ యూజర్ దేర్. యూ డోంట్ హావ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్. అంటే అడ్మిన్ ప్రివిలేజెస్ ఉండవు మీకక్కడ. సో, అక్కడ ఏమొస్తుంది, నీకు పాపప్ వస్తుంది. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ జెయి. అప్పుడు నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసావనుకో, అప్పుడు అది నీకు ప్రివిలేజెస్ ఉంటే అది ఇన్‌స్టాల్ అవుతుంది. లేదంటే అక్కడనే స్టాప్ అయిపోతుంది. ఎర్రర్ త్రో చేస్తుంది. యూ డోంట్ హావ్ ఎనఫ్ ప్రివిలేజెస్ టు ఇన్‌స్టాల్ దిస్ పర్టిక్యులర్ అప్లికేషన్ అని జెప్పి. యామ్ ఐ కరెక్ట్? ఎస్. యాహ్! సో, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ బిన్ అనేది ఏం చేస్తుందంటే, నార్మల్ యూజర్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే అడ్మిన్ కమాండ్స్ కాకోకుండా ఓన్లీ నార్మల్ యూజర్ కమాండ్స్. ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ అనే కమాండ్ ఉంది. ఇది నార్మల్ యూజర్ కమాండ్. సో, ఎనీవన్ కెన్ ఏబుల్ టు రన్. సో, నేను రూట్ ద్వారా లాగిన్ అయ్యా. రూట్ వచ్చేసి అడ్మిన్ సూపర్ యూజర్ ఇది. అంటే నీ లినక్స్ సిస్టమ్‌లో టాప్ యూజర్ అని. జస్ట్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ ఇన్ విండోస్. సో, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్సెస్ ఈ రూట్ యూజర్‌కి అనేది ఉంటది ఇక్కడ. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను యూజర్‌ని స్విచ్ అయితా. నా యూజర్‌కి స్విచ్ అయితా. ఇందాక క్రియేట్ చేశా గదా! ఇక్కడ నేను స్విచ్ అయిపోయాను. ఇక్కడ నేను ఎల్ఎస్ కమాండ్ రన్ చేస్తాను. అంటే ఏం లేవు. కానీ కమాండ్ రన్ అయిపోయింది. బట్ నథింగ్, ఫైల్స్ అనేవి ఏం లేవు కాబట్టి నాకేం లిస్ట్ అవ్వట్లేదు. ఒక జస్ట్ నీకు నేమ్ సేక్ కోసం ఇంకొకటి క్రియేట్ చేశాను. యాహ్! సీ, ఫైల్ అనేది వచ్చేసింది. సో, నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అంటే, ఈ బిన్ అనేది ఏమైతే ఉంటదో, ఇది ఓన్లీ నార్మల్ యూజర్ కమాండ్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఈ ఎస్‌బిన్ అనేది ఏమంటే, సిస్టమ్ బైనరీస్. అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే దానికి ప్రివిలేజెస్ కావాలా. సో, ఈ అడ్మిన్ కమాండ్స్ రన్ చేయాలంటే మనం ఏదర్ రూట్ అనే అయి ఉండాలా, లేదా మనకి రూట్ ప్రివిలేజెస్ అనే వచ్చి ఉండాలా. అంటే సుడో వారి మనం కమాండ్స్ రన్ చేస్తాం అట్లా. సో, అడ్మిన్ కమాండ్స్ అరే యార్! యాహ్! అడ్మిన్ కమాండ్స్ ఎస్‌బిన్‌లో ఉంటాయి. నార్మల్ యూజర్ కమాండ్స్ బిన్‌లో ఉంటాయి. ఇక్కడి దాకా ఎనీ డౌట్స్? యాహ్! గాట్ ఇట్. ఓకే. అర్థమైంది. నైస్. మిత్ర గారు మీకి అర్థమైందా? యా కృష్ణ. అంటే ఓకే. మీరు ఈ టర్మినల్ విండోస్లో ఏది చెప్పారు? విండోస్ ప్లస్ ఆరా? అంటే విండోస్‌లో వేరే విధంగా ఇప్పుడు చూడండి, కొన్ని సెపరేట్ కమాండ్స్ ఉంటాయి. బట్ ఐ విల్ లెట్ యూ నో. విండోస్ ఆర్ కొట్టి సీఎండీ అని టైప్ చేశారంటే మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. విండోస్ యా ఆర్ కొడితే రన్ వస్తుంది. అందులో సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. లేదా సెర్చ్ బటన్‌లో కమాండ్ ప్రాంప్ట్ టైప్ చేసినా కూడా వస్తుంది. యా వచ్చిందండి. అంతే. థ్యాంక్ యూ. అంటే ఇందులో మీరు రన్ చేయలేరు. ఎందుకంటే అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అందులో నుంచి మీరు మళ్ళీ లినక్స్‌లోకి లాగిన్ అవ్వాలా. బట్ ఐ విల్ షో యూ హౌ టు లాగిన్ మేబీ టుమారో ఆర్ సమ్‌వేర్. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం మ్యాక్‌లో డైరెక్ట్‌గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదండీ టెర్మినల్‌లో? నువ్వు లాగిన్ అవ్వాలండి. మ్యాక్ టెర్మినల్ నుంచి లినక్స్‌లోకి లాగిన్ అవ్వాలా సర్వర్‌లోకి. అప్పుడు ఓకే. లినక్స్ సర్వర్ నుంచి మీకు ఇప్పుడు నువ్వు విండోస్ సర్వర్‌లోకి ఎలా లాగిన్ అవుతారు? ఆర్‌డిపి ద్వారా లాగిన్ అవుతారు. అవునా కదా? అవును. అవును. సో, లినక్స్‌లో ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ అని ఉంటది. కృష్ణ సో, గారు అంటే పుటీలో వీ కెన్ ఎగ్జాక్ట్‌లీ. క్రియేట్. ఎగ్జాక్ట్‌లీ. యా పుట్టి యా నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదా టెర్మినల్ నుంచైనా లాగిన్ అవ్వచ్చు. యా బోత్ విల్ వర్క్. ఇప్పుడు నార్మల్‌గా కృష్ణ గారు ఇప్పుడు మాకు చెప్పా కదా! అప్లికేషన్స్ అన్నీ మావి ఓసీపీలో ఉన్నాయని. సో, ఓసీపీలో మనం ఓపెన్ చేసినట్టయితే పాడ్స్‌లో ఎట్లా ఉంటదంటే టర్మినల్ అని ఉంటుంది. దాంట్లో మనం నాన్ ప్రాడ్‌లో మనం చేసుకోవచ్చా ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అంతా కూడా? ఓసీపీ వేరండి. ఓపెన్ షిఫ్ట్ అది. అది క్యూబర్నెటిస్ అది. అదొకే. టెర్మినల్ నేను జస్ట్ టెర్మినల్ యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతా. అందులో ఒక టెర్మినల్ ఉంటుంది కదా మనకి. కమాండ్స్ రన్ చేసుకోవడానికి. ఓసీపీలోకి వెళ్ళిన తర్వాత మీకు పార్ట్స్ ఉంటది. పార్ట్స్ లోపల నీకు టెర్మినల్ అని చెప్పి లాస్ట్ కాలమ్ లో ఉంటుంది. అవును. అది అవును. అవును. అది పాడ్ టెర్మినల్ అది. ఆ పాడ్ లో మీరు ఏమైనా ఓకే. గెలుపుతున్నారంటే పాడ్ క్రాష్ అవుతుంది.
అవును నాన్ ప్రౌడ్, అందుకే నాన్ ప్రౌడ్ లో చేయొచ్చు అని అడుగుతున్నాను. అందులో మనం యూజ్ చేయలేము. లినక్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వండి అంతే కదా. ఒక ఓకే లినక్స్ సర్వర్ క్రియేట్ చేసుకోండి. లేకపోతే ఓకే. అంటే ఆ, ఆఫీస్ పవన్ లో గారు మాకేంటంటే, అన్- ఆఫీస్ లో మాకు మ్యాక్ సిస్టమ్, నేను మ్యాక్ ఇంట్లో ఆఫీస్ పర్సనల్ ల్యాప్టాప్ ఆఫీస్ లో మనం తీసుకెళ్ళలేము కదా. సో కంపెనీ ల్యాప్టాప్ లో కానీ కంపెనీ ఆఫీస్ అసలు లో ఉన్నప్పుడు కానీ వర్క్ చేసుకోవాలంటే, ప్రాక్టీస్ చేసుకోవాలంటే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో సర్వర్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ సర్వర్ అంతే కదా. ఓకే అది ఫస్ట్ చూపించాను కదా మీకు. అంటే సింపుల్ గా జస్ట్ లాంచ్, మేబీ యూట్యూబ్ లో వీడియో కానీ దొరుకుతుంది. సింపుల్ ప్రాసెస్, జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. జస్ట్ యా లాగిన్ అవుతావు, అందులో AWS లాంచ్ ఇన్స్టాన్స్ అని కొడతారు. అవును. అక్కడ పవన్ గారు దట్టు ఏంటంటే మనం గిట్, ఐ థింక్ గిట్ లో కూడా చేయొచ్చు అనుకుంటాను. గిట్ డౌన్లోడ్ లేకుంటే చేసుకొని గిట్. లేకపోతే మీకు అంత ఇబ్బంది ఉందంటే ఇక్కడికి వచ్చేసి ఆ లినక్స్ ఆన్లైన్ టెర్మినల్ ఫ్రీ అని కొట్టారంటే నీకు మస్తు టెర్మినల్స్ వస్తాయండి. ఓకే యా, ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ టైం ఆఫీస్ లోనే ఉంటాయి కాబట్టి ఆఫీస్ లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే జస్ట్ నార్మల్ గా విండోస్ విండోస్ 11. సో మామూలు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసుకొని అందులో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి లాగిన్ అవ్వండి. మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయ్యి ఏడబ్ల్యూఎస్ AWS నుంచి అకౌంట్, ఆ, AWS ఇన్స్టెన్స్ లో చేసుకుంటే బెస్ట్. ఆ, బెస్ట్ అక్కడ నుంచి ప్రాక్టీస్. లాగిన్ అయితే బెస్ట్ అవుతుంది నేర్చుకోవడానికి గాట్ మీకు. ఇట్. ఎందుకంటే జస్ట్ మీ డౌట్ కోసం ఫైల్స్, అడిగాను. యా, నేను సజెస్ట్ చేసేది అయితే అదండి. యా షూర్ ఫైన్. ఓకే, ఫైన్. సో మేక్ షూర్ ఇది రాసుకుంటారు, అంటే మళ్ళీ మర్చిపోతారు. మేక్ షూర్ టు రైట్ ఇట్ డౌన్. సో ప్రస్తుతం మనం 3 కంప్లీట్ చేసాం. హోమ్ డైరెక్టరీ, తర్వాత బిన్, అండ్ దెన్ ఎస్ బిన్. నౌ లెట్స్ గో ఇన్ టు ఈటీసీ. సో ఈటీసీ అనేది ఏమంటే ఆ, ఇప్పుడు నేను చెప్పాను కదా, సారీ, ఇప్పుడు బిన్ అని ఉంది కదా. ఇప్పుడు నేనైనా ఒక కమాండ్ చూడాలి అనుకుంటున్నా, అంటే దాని పాత్ ఎక్కడ ఉంది చూడాలి అనుకుంటున్నా. సో లెట్స్ ఏ విచ్ అని కొడతా. విచ్ అని చెప్పి సిడి అని టైప్ చేశా అంటే నాకు మొత్తం కమాండ్ చూపిస్తుంది ఇక్కడ పాత్ ఏమని చెప్పి. నేను బిన్ లో ఉంటుందని చెప్పానా. సో బిన్ అండ్ దెన్ సిడి. సో ఈ యుఎస్ఆర్ అనేది ఏమంటే నేను చెప్తాను, ఇక్కడ యుఎస్ఆర్ కూడా ఉంటుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, స్లాష్ యుఎస్ఆర్ నుంచి స్టార్ట్ అయింది. సో యుఎస్ఆర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఐల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్ యుఎస్ఆర్ అండ్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్. ఓకే, సో మీరు విచ్ అని కొట్టారంటే ఆ కమాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి మీకు పూర్తిగా చూపిస్తుంది, అంటే ఫుల్ పాత్ చూపిస్తుంది. మీరు సిమిలర్ వే మీరు విండోస్ లో చెక్ చేయాలంటే వేరైనా కమాండ్ యూజ్ చేయొచ్చు. వేర్ సిడి అని టైప్ చేశారంటే నెక్స్ట్ కమాండ్ కాదు బై ద వే. సో విండోస్ లో చూడాలంటే మీరు వేరే చెక్ చేయొచ్చు. మిత్ర గారు, ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఈ కమాండ్ రన్ చేశారనుకోండి, మీరు వేర్ సిడి అని మీకు పాత్ వస్తుంది. ఎక్కడ కమాండ్ ఉంది అని చెప్పి కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. షూర్. బట్ యూ నో నీడ్ టు లెర్న్ బికాజ్ మనం విండోస్ నేర్చుకోవడం లేదు. బట్ మీకు ఇన్ కేస్ కావాలి అంటే, నాలెడ్జ్ కావాలంటే జస్ట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్, అదర్వైజ్ నో నీడ్. యా, వాట్ నెక్స్ట్. యా, ఈటీసీ. సో ఈటీసీ అనేది ఏమంటే ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐ కెన్ సే. సో నువ్వు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమైనా చేంజ్ చేయాలి అనుకున్నావు అంటే, లెట్స్ సే ఇప్పుడు అజ్యూమ్ నువ్వు ఆర్డీపీలోకి లాగిన్ అవ్వాలా, అంటే నువ్వు యూజర్ ఉన్నాడు. సో యూజర్ ఆర్డీపీలోకి లాగిన్ అవ్వలేకున్నాడు. మనం ఏం చేస్తాం అంటే ఒక విండోస్, ఇప్పుడు నా విండోస్ సర్వర్ నుంచి నేను ఇంకో సర్వర్లోకి, ఇంకో విండోస్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. బట్ ఆర్డీపీ అనేది నన్ను అలౌ చేయడం లేదు. సో నేను ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్, అంటే నన్ను అలో లిస్ట్ లో పెట్టలేదు గ్రూప్స్ లో. ఓకే, సో ఎల్యూఎస్ఆర్ ఎంజిఆర్ డాట్ ఎంఎస్సీలోకి వెళ్ళిన తర్వాత మన గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ లో నేను అల్లోలో పెట్టలేదు, అందుకని చెప్పి నేను లాగిన్ అవ్వలేకున్నా. హలో, యా చెప్పు. ఇంట్లో వినిపిస్తుందండి నేను చెప్పండి. మాట్లాడేది? ఓకే. Yeah, యా yeah. యా సో మనం ఏం చేస్తున్నాము, నన్ను అలో చేయాలి అంటే మీరేం చేయాలని, ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి నేను యాడ్ చేశారు అంటే అప్పుడు మాత్రమే నేను లాగిన్ అవ్వగలను. ఐ కరెక్ట్?
సో ఇన్ ద ఎస్. సిమిలర్ వే నువ్వు లినక్స్లో కూడా అంటే నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ విండోస్లో ఒక ఫైల్ని మాడిఫై చేస్తున్నావు, ఆ ఫైల్ ద్వారా నీకు యాక్సెస్ అనేది నీకు వస్తుంది. అంటే యు ఆర్ మాడిఫైయింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ దే. అంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నువ్వు మాడిఫై చేసి ఒక యూజర్‌కి యాక్సెస్ అనేది ఇస్తున్నావు. ఇన్ ద సిమిలర్ వే ఈ ఈటీసీ అనేది కూడా ఏదైనా నీ బిహేవియర్ నీ ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్‌ని మార్చాలి అంటే ఈ ఈటీసీలో ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి నేను ఈటీసీలోకి ఎంటర్ అయితాను. cd/etc అని. See, there are a hell lot of files. So each and every file has its own purpose. సో ఈ ఫైల్ మనం మాడిఫై చేసాము అంటే అది ఆటోమేటిక్గా నీ మెషిన్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఏదో ఒకటి చేంజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఏదో ఒకటి అంటే మనకి ఇక్కడ కనిపించేదని కాదు, బట్ సంథింగ్ అంటే ఈ పర్పస్ లెట్సే వచ్చిన ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ బ్యాష్ ఆర్సీ అని ఉందా? ఇప్పుడు నేను ఈ బ్యాష్ ఆర్సీలోకి సారీ ఇక్కడ చూడండి, ఇందులో సమ్ కోడ్ ఉంది. ఇది ఓకే. ఇప్పుడు నా టెర్మినల్ చూడండి, ఈ కలర్ లో ఉంది కదా ఇది. నేను ఈ కలర్ ని చేంజ్ చేయాలి అంటే నేను ఈ బ్యాష్ ఆర్సీలోకి పోయి నేను ఆ కలర్ ని సెట్ చేయాలి. నేను PS1 అని చెప్పి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంటుంది. సో దాన్ని చేంజ్ చేశాను అంటే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా నాకు కలర్ చేంజ్ అయిపోతుంది. టెర్మినల్ కలర్ ఇది. సో ఐల్ షో యూ, బట్ నో నీడ్ టు లెర్న్ దిస్. బట్ 1 minute. ఐ లాస్ట్ ఐ డోంట్ నో, దానికి చాలా పెద్దగా ఉంటుంది. I need to change the terminal bash. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి ఇక్కడ సపోజ్ ఓకే ఇది వాడతాను. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇక్కడ లాస్ట్ లో ఇది ఇచ్చిన కంటెంట్ నేను యాడ్ చేస్తాను. జస్ట్ నేమ్ లేదు, జస్ట్ ఈ ఫైల్ ని లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను అంతే. డన్, యాడ్ చేశాను. తర్వాత సోర్స్ అని కొడితే సోర్స్ bash చూడండి నాకు ప్రాంప్ట్ అనేది చేంజ్ అయిపోయింది. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ, సో మీరు ఏం చేంజ్ చేసినా ఈటీసీలో దానికంటే ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. మీరు ఏం చేంజ్ చేసినా ఈటీసీలో, సో ఈ ఈటీసీ ఫైల్ వచ్చేసి మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో మేక్ ష్యూర్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఈటీసీ ఇట్ షుడ్ బి ఇంటెన్షనల్. అంటే నీకు తెలిసి ఉండాలి అంటే ఓకే ఇది నేను చేంజ్ చేశానంటే బ్యాక్గ్రౌండ్ లో సంథింగ్ ఇది ఇంపాక్ట్ అవుతుంది అని. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ టు డూ దట్. అర్థమైందండి? అర్థం. యా. నెక్స్ట్ థింగ్, హోమ్ అయిపోయింది, ఈటీసీ అయిపోయింది, తర్వాత డెవ్. ఓకే, లెట్స్ గో ఇంటూ దిస్ డెవ్. ఈ డెవ్ అనేది ఏమంటే డివైస్ ఫైల్స్. ఇప్పుడు మన దగ్గర ఒక సి డ్రైవ్ ఉంది, సారీ సి డ్రైవ్ కదా, ఒక ఎస్ఎస్డి లేదా హెచ్డిడి హార్డ్ డిస్క్ లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఉన్నాయి అంటే, లేదా పెన్ డ్రైవ్ ఏదైనా ఉంది. ఇప్పుడు దాన్ని అటాచ్ చేసామంటే మనకి విండోస్ లో మనకి కొత్తగా ఒకటి వస్తుంది, మనకు చూపిస్తుంది. దిస్ పీసీలోకి వెళ్ళామంటే సి డ్రైవ్, డి డ్రైవ్, తర్వాత పెన్ డ్రైవ్ అయితే సమ్ ఏదో వస్తుంది, నేమ్ వస్తుంది. అవునా కదా? అంటే మీ పెన్ డ్రైవ్ పెట్టే నేమ్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఐ కరెక్ట్? ఎస్. యా. సో బై డిఫాల్ట్ మీరు ఏదైనా కనెక్ట్ చేశారంటే either ఇట్ మైట్ బి హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్డి ఆర్ ఎ పెన్ డ్రైవ్. సో అవి వచ్చేసి డివైజెస్ అంటే ఎక్స్టర్నల్ డివైజెస్. సో ఆ ఎక్స్టర్నల్ డివైజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి డెవ్లో.
సో ఇప్పుడు నేను cd/dev ఎలా అంటే దిస్ ఆర్ ఆల్ బ్లాక్ ఫైల్స్. బ్లాక్ ఫైల్స్ అంటే అఫ్ కోర్స్ మన డిస్క్ కావాల్సిన ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో మనకు కావాల్సిన డిస్క్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం కనెక్ట్ చేసిన మా డిస్క్స్ అవన్నీ ఈ /dev అనే డివైస్ లో ఇక్కడ ఉంటాయి. /dev. ఓకే, గాట్ ఇట్. యా నైస్. నెక్స్ట్ ఓపీటీ. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఓపీటీ ఆప్షనల్ డైరెక్టరీ అంటారు. ఆప్షనల్ లేదా ఆప్షనల్ అనేది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా ఫైల్ అంటే ఫైల్ కాదు. కృష్ణ ఒక చిన్న డౌట్. సో ఇప్పుడు చెప్పండి. ఈటీసీ కానీ డెవ్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్యూచర్ క్లాసెస్ లో యూజ్ అవుతాయా, లేకపోతే మనం యూజ్ చేస్తామా? అఫ్ కోర్స్ మనకి యూస్ ఎట్లా చేస్తాం, యూస్ ఓకే, చేస్తాం. ఫైల్ సిస్టమ్ అనేది మనం ఫ్యూచర్ లో ఏంటంటే నెక్స్ట్ మనం ఫర్దర్ టాపిక్స్ లోకి వెళ్తున్నప్పుడు ఇవి యూజ్ చేస్తామా మనం, ఈ ఫైల్ అవును, సిస్టమ్స్? అవునండి. అంటే ఇప్పుడు మీరు ఓకే. విండోస్ నేర్చుకునేటప్పుడు కూడా వన్స్ ఈ సిస్టమ్ 32 గురించి లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఫైల్స్ గురించి నేర్చుకునే లేదా టెంప్ ఫైల్స్ గురించి నేర్చుకునేటప్పుడు యా అఫ్ కోర్స్ యూ గైస్ విల్ డూ వైల్ ట్రబుల్ షూటింగ్. లెట్స్ సే నీకు ఫుల్ ఆపరేటింగ్ సైజ్ ఆఫ్ ద మెషిన్ ఇస్ ఫుల్ అంటే నీ డిస్క్ ఫుల్ అయిపోయింది. నువ్వేం చేస్తావు? ఫస్ట్ థింగ్ టెంప్ లేదా %temp వెళ్ళి మొత్తం ఆ టెంపరీ ఫైల్స్ ని డిలీట్ చేస్తావు. అవునా డిలీట్ కదా? చేస్తాం. యా అది అవును. బేసిక్ స్టెప్ మీరు చేయడానికి. సో Yeah. దాని గురించి అవును మీరు తెలుసుకున్నారా లేదా? ఇన్ ద సిమిలర్ వే అవును ఇక్కడ కూడా ప్రతి ఒక్క దాని గురించి మీరు ఆ లైనక్స్ లో ప్రతి ఒక్క దాని గురించి మీకు ఐడియా వస్తుంది, నేర్చుకుంటారు కూడా. దానికోసమనే ఓకే. నేను చెప్తుంది ఇవన్నీ. యా గాట్ ఇట్ ఓకే. అదే హౌ వి యూస్ దీస్ అనేది నా డౌట్, అంతే. ఎలా మనం ఫ్యూచర్ లో యూజ్ చేస్తాం అనేది డౌట్ మనకి. ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు అది, బట్ విల్ గెట్ టు నో. యా ఫైన్. ఓకే, నెక్స్ట్ థింగ్. యా, యాజ్ ఐ సెడ్ ఎనీవే ఆల్రెడీ మనం టెంప్ గురించి మాట్లాడుతున్నాం కదా విండోస్ లో. అండ్ సిమిలర్ మనకి విండోస్ లో టెంప్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా టిఎంపి డైరెక్టరీ అనేది సిమిలర్ టు దట్. ఆల్ టెంపరీ ఫైల్స్ విల్ రిసైడ్స్ హియర్. సో the same as in Windows 10, in Linux it should be TMP folder. And also it's a interview question ikkada. By default sticky bit వచ్చేసి ఏ ఫైల్ సిస్టమ్ కి ఎనేబుల్ అయి ఉంటుంది అని చెప్పి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. సో మేబీ నన్ను ఈ క్వశ్చన్ 2-3 దాంట్లో అడిగినారు కంపెనీస్ లో. సో ఇది వచ్చేసి /temp కి ఆటోమేటిక్ గా స్టిక్కీ బిట్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే జస్ట్ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది స్టిక్కీ బిట్ అనేది ఏమని పర్మిషన్ సెక్షన్స్ లో మనం నేర్చుకుంటాం. పర్మిషన్. సో బై డిఫాల్ట్ స్టిక్కీ బిట్ ఏదానికి ఎనేబుల్ అయి ఉంటుంది అంటే టెంప్ కి ఎనేబుల్ అయి ఉంటుంది. యా, అప్ టు హియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవండి. ఓకే, వెరీ గుడ్, నైస్. నెక్స్ట్, యా, ఈ రూట్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీ అండి. ఈ రూట్ అనేది ఏదైతే ఉందో ఈ రూట్ వచ్చేసి నా రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీ. మనం హోమ్ డైరెక్టరీ ఎలా చెక్ చేసాం? ఎకో $home అని చెప్పి ఇచ్చామంటే మన హోమ్ డైరెక్టరీ తెలుస్తుంది. సో ఇక్కడ నా రూట్ యూజర్ కి హోమ్ డైరెక్టరీ ఏది? ఈ రూట్ ఫోల్డర్. ఓకే, అర్థమవుతుందండి? యా అర్థమవుతుంది. ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ మీడియా అని ఉంది కదండి. ఈ మీడియా అనేది ఏం చేస్తుంది అంటే లెట్సే మనం లెట్సే నేను ఒకటి చెప్తాను విండోస్ కి లినక్స్ కి డిఫరెన్స్ ఏమని. సో విండోస్ లో మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్ గా మౌంట్ అయ్యి మనకు కనిపిస్తుంది, డివైస్ కనిపిస్తుంది. అవునా కదా? అవును అంటే మీకు జస్ట్ కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు పాపప్ వస్తుంది టాప్ రైట్ బాటమ్ లో. ఓకే, దెర్ ఇస్ వన్ డివైస్ కనెక్టెడ్ అని చెప్పి. అవును ఇన్ ద సిమిలర్ లినక్స్ లో అట్లా మనకు కనిపించదు. సో మనం చెక్ చేయాలి అంటే ఎల్ఎస్బిఎల్ కమాండ్ యూజ్ చేసామంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది డివైస్ అనేది. సో దాన్ని మనం మౌంట్ చేయాలి. మౌంట్ చేస్తేనే
మనకి దాన్ని వాడుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం ఎక్స్టర్నల్ డివైజెస్ లైక్ పెన్ డ్రైవ్స్ కానీ లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఏదైనా కనెక్ట్ చేసామంటే దాన్ని వాడుకోవాలి అంటే ఈ మీడియా అనే ఫోల్డర్కి మనం దాన్ని మౌంట్ చేయొచ్చు. జస్ట్ మౌంటింగ్ కోసం మనకి 2 ఫోల్డర్స్ ఉంటాయండి. ఎంఎన్టీ అండ్ దెన్ మీడియా. ఈ 2 ఫోల్డర్స్ వచ్చేసి మౌంట్ చేయడానికి అంటే జస్ట్ మనం యూజ్ చేసుకోవడానికి ఆ ఫోల్డర్‌ని ఏదైతే మనం అటాచ్ చేసాం ఎక్స్టర్నల్ డిస్క్‌ని అంటే ఆ మౌంటింగ్ అనేది అంటే ఏమంటే జస్ట్ మనం యూజ్ చేసుకోవడానికి అది మౌంట్ చేయాల. మౌంట్ అనేది అంటే జస్ట్ యూజ్ చేయడానికి. మనం అన్మౌంట్ చేసామంటే దాన్ని యూజ్ చేయలేం ఆ డిస్క్‌ని. విండోస్‌లో మనకి తెలీదది. మౌంట్ అయితుందా లేదా యాక్చువల్‌గాని. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వన్స్ కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మౌంట్ అయిపోతుందది. సో మీకి అది ఓకే. తెలియదు. అది బ్యాక్‌గ్రౌండ్‌లో అది అయితుంది. మౌంటింగ్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పి మీకు ఐడియా ఉండదు. బట్ యాక్చువల్ ప్రాసెస్ ఏమంటే వన్స్ మీరు డివైస్ కనెక్ట్ చేసిన వెంటనే విండోస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆటో మౌంట్ ద డివైస్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ లేటర్ ఆన్. అట్లా. లినక్స్‌లో మనం మాన్యువల్‌గా మౌంట్ చేయాలి. ఆటోమేటిక్‌గా మౌంట్ అవ్వడానికి ఆప్షన్ లేదు. సో దానికి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఎలా మౌంట్ చేయాలి అని చెప్పి విల్ గెట్ టు నో ఇన్ ద స్టోరేజ్ సెక్షన్. స్టోరేజ్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం నేర్చుకుంటాం ఎలా అని చెప్పి. బట్ ప్రస్తుతానికైతే అర్థమైందండి. ఈ ఎంఎన్‌టి అండ్ మీడియా బోత్ వచ్చేసి మనకి జస్ట్ వాళ్ళు ఈ డైరెక్టరీస్ ఇచ్చారు. మనం మౌంట్ చేసుకోవడానికి. అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి ఫైల్స్. ఇప్పుడు ఓన్లీ మౌంట్ అనేది ఎంఎన్‌టి అనేది ఎందుకు? మీకు కావాల్సిన హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్‌డి ఏదైనా ఉంది అంటే దాన్ని మౌంట్ చేసుకోవడానికి ఎంఎన్‌టి వాడుకోండి. పెన్ డ్రైవ్స్ ఏమైనా ఉన్నాయంటే మీడియాకి వాడుకోండి. అంటే అలా అని చెప్పి జస్ట్ వాళ్ళ ఆర్గనైజ్ చేసుకోవడానికి మన ఫోల్డర్స్ వచ్చి 2 ఫోల్డర్స్ అనేది ఇచ్చారు. ఫైన్. ఓకే. అప్ టు హియర్. యా. సో ఫర్ గుడ్. యా. Yeah. నెక్స్ట్ ఈ ఓపీటీ అనేది ఏమంటే ఆప్షనల్. ఆప్షనల్ అంటే లెట్స్ సే ఏదైనా మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అజ్యూమ్ మేబీ MySQL డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకుందాం. MySQL లేదా Postgres ఏదైనా డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఓపీటీలో ఇన్స్టాల్ అవుతాయి మామూలుగా. అంటే మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి వీడు ఆప్షనల్‌గా ఈ ఫోల్డర్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం లెట్స్ సే విండోస్‌లో మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు స్టార్టింగ్‌లో అడుగుతుంది. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పాత్ ఆర్ పర్టిక్యులర్ డ్రైవ్ అని అడుగుతుందా లేదా? అవును. అడుగుతుంది. మీరు కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. యామ్ ఐ కరెక్ట్? యెస్. పాత్ చేంజ్ చేసుకోవచ్చు. వేరే ఎగ్జాక్ట్‌లీ. లొకేషన్‌లో మనం యాహ్! వేరే లొకేషన్ చేసుకోవచ్చు. ఇన్ ద సిమిలర్ వే లినక్స్‌లో కూడా ఈ ఆప్షనల్ ఈ ఓపీటీ అనేది ఎందుకు ఇచ్చారంటే ఇన్ కేస్ నీకు డిఫాల్ట్ లొకేషన్ ఎవరు సెట్ చేశారు? కోడ్‌లో సెట్ చేశారు. అంటే ఎవరైతే డెవలపర్స్ రాస్తారో వాళ్ళు సెట్ చేశారు డిఫాల్ట్ లొకేషన్. ఇక్కడ ఇన్‌స్టాల్ అవ్వాలి అని చెప్పి. నీకు విండోస్‌లో నీకు కనిపిస్తది. ఎక్కడ ఇన్‌స్టాల్ అవ్వాలా ఏమి అని చెప్పి. లినక్స్‌లో కూడా నీకు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కనిపిస్తుంది. సో అది కాకుండా మీరు చేంజ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? విండోస్‌లో అయితే జస్ట్ బటన్స్ క్లిక్ చేసి చేంజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ నువ్వు కమాండ్స్ వాడి ఇక్కడ సపోజ్ వేరే డైరెక్టరీలో ఇన్‌స్టాల్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఓపీటీ అనేది ఆప్షనల్ ఫోల్డర్. నీ ఏదైనా థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ నువ్వు ఆర్గనైజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఈ ఓపీటీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అట్లా. సో నువ్వు MySQL ఉంది. MySQL డిఫాల్ట్ పాత్ వచ్చేసి var libలో ఉంటది. కానీ ఇక్కడ వచ్చేసి నువ్వు అది నీకు ఆ పాత్ వద్దు అనుకుంటే ఈ ఓపీటీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ చేసుకోవడానికి. అంటే లెట్స్ సే నాకు MySQL ఉంది, Postgres ఉంది, తర్వాత MariaDB ఉంది, తర్వాత లేదా Chrome ఇన్‌స్టాల్ చేస్తాను నా దాంట్లో అనుకుందాం. సో ఈ 4 అప్లికేషన్స్ నువ్వు వాటి డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉంటాయి డెవలపర్‌ది. బట్ నీకు అనుకూలంగా అంటే నా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్ని ఒకటే చోట నేను పెట్టుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే సో వాటన్నిటిని తీసుకొచ్చి ఓపీటీలో పెట్టారనుకోండి. జస్ట్ నీకు గుర్తుంటది ఇంకా. ఓకే. ఓపీటీలోకి ఎలా అంటే నేను ఇన్‌స్టాల్ చేసిన నా అప్లికేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అని చెప్పి. అర్థమైందండి ఇప్పటిదాకా? ఓకే. యాహ్! అర్థమైంది. యాహ్! నైస్. డౌట్స్ ఏమన్నా అప్ టు హియర్? ఓపీటీ అంటే ఆప్షనల్ అండి. మనం ఆ! ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి యాహ్! ఆప్షనల్. ఓపీటీ అంతే. అంటే జస్ట్ ఇట్ యాహ్! సౌండ్స్ లైక్ ఓపీటీ సౌండ్స్ లైక్ ఆప్షనల్. యాహ్! ఆఫ్ కోర్స్. ఓపీటీ అంటే ఆప్షనల్. యాహ్! దాని ఫుల్ ఫార్మే ఆప్షనల్. యాహ్! ఓకే. యాహ్! అంటే టాపిక్ మనకు దాన్ని బట్టి జస్ట్ కోరిలేట్ చేస్తే ఓపీటీ అంటే ఆప్షనల్ అని వచ్చింది మనకి. యాహ్! అంతే. ఎలా
కరెక్ట్. Yeah, sorry. నెక్స్ట్ ఈజ్ ప్రాక్. ఈ ప్రాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మేబీ చాలా మందికి తెలియదు కూడా. ఇంటర్వ్యూస్ లో స్లాష్ ప్రాక్ ఏం చేస్తుంది అని చెప్పి కూడా అడుగుతారు. సో ఈ స్లాష్ ప్రాక్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లెట్ us know the current state of the Linux kernel or Linux operating system. సో మన లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం ఉన్న టైంలో ఏం చేస్తుంది అనేది మన స్లాష్ ప్రాక్ అనేది చెప్తుంది. సో ఇప్పుడు నేను ప్రాక్లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కాన్స్టాంట్ గా ఉండవు. ఇప్పుడు ఈ నంబర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ పిఐడిస్, ప్రాసెస్ ఐడిస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఐడి ఉంది 31 ఉంది, 31 నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. ఇవి డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ EC2 యూజర్ అని ఉంది. ఓకే ఫైన్, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం దీని గురించి. ఇప్పుడు చెప్తే మీకు ఓవరాల్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. సో దాని తర్వాత చెప్తాను. సో అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ లేదా మన లినక్స్ కెర్నల్ అనేది ప్రస్తుతం ఏ స్టేట్ లో ఉంది, ఎలా ఉంది అని చెప్పడానికి ఈ స్లాష్ ప్రాక్ అనే డైరెక్టరీ యూజ్ అవుతుంది. మీరు ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇట్ విల్ లెట్ us know the current state of the Linux kernel. That is the standard way to tell what slash proc will do అనేది. స్లాష్ ప్రాక్ అంటే ప్రాసెస్ ఆర్గనైజేషన్. సో ఈ ప్రాక్ అనేది మేబీ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. సో లెట్స్ సే ఇప్పుడు చూడండి ఇక్కడ సిపియు ఇన్ఫో, ఇప్పుడు చూడండి మెమ్ ఇన్ఫో ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను క్యాట్ మెమ్ ఇన్ఫో అని టైప్ చేస్తాను. సి, సో ఇప్పుడు ప్రస్తుతం నా మెషిన్ లో ఎంత మెమరీ యూటిలైజ్ చేసుకుంటుంది అని చెప్పి ప్రస్తుతం ఈ సెకండ్ వరకు ఏదైతే యూటిలైజ్ చేసుకుంది అని చెప్పి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఈ ప్రాక్ అనేది. అంటే ఇట్ వోంట్ గివ్ ద ఓల్డ్ డేటా, బట్ ఇట్ విల్ గివ్ ద కరెంట్ ఎగ్జాక్ట్. అంటే నీ ఈ కమాండ్ రన్ చేసే వరకు అది ఎంతైతే యూటిలైజ్ చేసుకుంటుందో అంత నాకు డిస్ప్లే చేస్తుంది. ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ లో చేంజ్ అవుతా ఉంటుంది డేటా. If you are using more memory, automatically it will get changed in the mem info, similar to the CPU info as well. Cat CPU info. Okay. Yeah, these are the things. అర్థమైందండి ఇక్కడ మీరు దాకా? ఇక్కడ Yeah, క్యాట్ అది యూజ్ చేశారు. క్యాట్ యూజ్ చేస్తే అందులో ఉన్న ఫోల్డర్లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదండి. మీరు ఆ ఫోల్డర్ కాదండి, క్యాట్ వచ్చేసి I- ఫైల్ ఇన్ఫర్మేషన్. ఫైల్ file, ఇన్ఫర్మేషన్. yeah, Yes. file Yeah. information. Yeah. ఫోల్డర్ మనం చూడగలం. ఫోల్డర్ ని అంటే ఫోల్డర్ మనం ఇట్లా క్యాట్ యూజ్ చేసి చేయలేము. ఫోల్డర్ లోకి వెళ్ళి ఎల్ఎల్ కొట్టారంటే మనం ఫోల్డర్ లో కంటెంట్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ కంటెంట్స్. సో మీరు ఓన్లీ ఫైల్ లోపల ఉన్న ఇప్పుడు చూడండి డబుల్ క్లిక్ చేశారంటే విండోస్ లో నీకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది అంతే. దాని లోపల కానీ మనం ఏదైనా రాయాలి అంటే ఫైల్ లోపల మాత్రమే రాయాలా, ఫైల్స్ Okay. చూడాలంటే క్యాట్ అట్లా. ఐ హోప్ మీకు డిఫరెన్స్ Yeah. తెలుసానండి. నో నీడ్ టు టెల్. Yeah, అర్థమైంది. యా నైస్. నెక్స్ట్ యా ఈ లిబ్ 64 అయితే ఉన్నాయో ఇవి వచ్చేసి లైబ్రరీ ఫైల్స్. మనకి ఈ లినక్స్ లో ఉన్న డ్రైవర్స్ ఏవైతే ఉంటాయో మనకు కావాల్సిన డ్రైవర్స్ అన్ని, ఆ డ్రైవర్స్ అన్ని ఇందులో ఉంటాయి బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్. సో లిబ్ 64 వచ్చేసి 64 బిట్, ఇది వచ్చేసి 32 బిట్. సో ఆల్ డ్రైవర్స్ విల్ బి అవైలబుల్ అండర్ లిబ్. అంటే ఇంతకుమించి మనం చాలా తక్కువ యూజ్ చేసేది మన లినక్స్ లేదంటే ఇది మాత్రమే. అసలు నేను ఇంతవరకు టచ్ కూడా చేయలేదు. ఎనీ మేబీ 6 or 7 years ఆఫ్ మై కెరియర్ ఐ నెవర్ టచ్ దిస్ లిబ్ ఫోల్డర్. అంటే నేను ఎప్పుడు మాడిఫై చేయలేదు, చెక్ కూడా చేయలేదు. సో అంటే లెస్ యూజ్డ్ అనుకోండి ఐ కెన్ సే. బట్ ఆల్ ద డ్రైవర్స్ రిలేటెడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి రిసైడ్స్ ఇన్ లిబ్ అండ్ లిబ్ 64. నెక్స్ట్ యా యుఎస్ఆర్. యుఎస్ఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి యునిక్స్ షేర్డ్ అనుకుంటా సంథింగ్. యు వచ్చేసి యునిక్స్ అండ్ దెన్ షేర్డ్ రిసోర్సెస్. యునిక్స్ షేర్డ్ రిసోర్సెస్ యుఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్. సో ఈ యుఎస్ఆర్ లోపల మనకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంటే
మనకి ఆఫ్టర్ ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది. ఇక్కడ యూఎస్ఆర్ బిన్ అని ఉంది. తర్వాత యూఎస్ఆర్ లిబ్ అని ఉంది. యూఎస్ఆర్ లిబ్ 64 అని ఉంది. తర్వాత యూఎస్ఆర్ ఎస్ బిన్ అని ఉంది. కరెక్ట్? వాట్ హ్యాపెండ్? ఐఎమ్ హియర్. ఓకే, ఫైన్. సో ఈ యూఎస్ఆర్ అంటే యూనిక్స్ షేర్డ్ రిసోర్సెస్. సో ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే, సో ఈ ఓకే, మేబీ ఇప్పుడు చెప్పానంటే మీకు ఇది ఓవర్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. యూఎస్ఆర్ కన్ఫ్యూజ్ కూడా అవుతారు. మేబీ డూ ఇట్ లేటర్ ఆర్ మేబీ ఇన్ సెషన్ లాస్ట్లో చెప్దాం. సో మనకి కృష్ణ గారు, ఇవి నాకు మీరు ఇవి తర్వాత సెండ్ చేస్తారా? ఏమైనా నోట్స్ ఏమైనా? నేను సెండ్ చేస్తానులేండి, వీటి గురించి నేను సెండ్ చేస్తాను. షూర్ షూర్, థ్యాంక్ యూ. తర్వాత ఈ వేర్ అనేది ఉంది కదా, ఈ వేర్ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి లాగ్స్ అనేవి ఉంటాయా, మనకి ఏవైనా లాగ్స్ చూడాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాగ్ విల్ కమ్ అండర్ /var అండ్ దెన్ లాగ్. సో var log. వేరియబుల్ డేటా కానీ చూసాను. యా, సో మనకి కావాల్సిన వేరియబుల్ డేటా ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ the log files, everything will be available under var log. And then మీకు విండోస్లో ఎక్కడ చూస్తారు, ఈవెంట్ ఇయర్లో చూస్తారు మీకు కావాలంటే లాగ్స్. ఇన్ ద సిమిలర్ వే హియర్ యూ కెన్ కమ్ హియర్ అండ్ దెన్ యూ కెన్ సెర్చ్ ఫర్ ద var log. అంటే వీటిలో కూడా ప్రతి each and every file represents different log files. We'll get to know which one is for which, etc. Okay, now I think we covered most of the stuff. Yeah, this boot, I think ఇదొకటి రిమైనింగ్ ఉంది. సో ఈ బూట్ ఏం చేస్తుంది అంటే, మన ఏదైతే లినక్స్ సర్వర్ ఉందో, లినక్స్ సర్వర్ బూట్ అయ్యే టైంలో ఏవైతే కాన్ఫిగరేషన్స్ అప్లై కావాలి, తర్వాత ఏదైతే కెర్నల్ చూస్ చేసుకోవాలి అని చెప్పి మనం ఏదైతే డిఫైన్ చేస్తామో అదంతా మనం /bootలో ఉంటుంది. సో ఇది వచ్చేసి initramfs, ఇది వచ్చేసి బూట్ లోడర్, సారీ ఇది బూట్ లోడర్, ఇది వచ్చేసి EFI ఫైల్స్. సో ఈవెన్ విండోస్లో కూడా EFI ఫైల్స్ ఉంటాయి. grub2 వచ్చేసి ఇది బూట్ లోడర్ అంటారు. సో ఇది initramfs కూడా సేమ్ అలాంటిదే. సో వీటిని యూజ్ చేసి మనం సిస్టమ్ అనేది బూట్ అవుతుంది. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కెర్నల్ పానిక్ ఇష్యూస్ అనేవి కొన్ని వస్తుంటాయి. సో ఐ కాంట్ రెప్లికేట్ ఇట్ హియర్, బట్ నా VM ఉందంటే దాన్ని రెప్లికేట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ VM లైనస్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇది కానీ initramfs ఈ ఫైల్స్ అనేది డిలీట్ అయ్యాయంటే మన సిస్టమ్ అనేది అసలు బూటే అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం సేఫ్ మోడ్లోకి వెళ్ళి, సేఫ్ మోడ్ మనకి విండోస్లో వి కాల్ ఇట్ సేఫ్ మోడ్, బట్ ఇన్ లినక్స్ డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటుంది, బట్ లేటర్. సో సేఫ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనం initramfs ని మనం రీజనరేట్ చేయాలి. దానికంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి. డ్రాకట్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ద్వారా దీన్ని మనం రీజనరేట్ చేసి ఈ బూట్ ఫోల్డర్లో పెట్టామంటే అప్పుడు మాత్రమే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బూట్ అవుతా వస్తుంది. సో విల్ గెట్ టు నో ఇట్ లేటర్, డోంట్ వరీ. సో మన సిస్టమ్ బూట్ అవ్వడానికి కారణం ఈ బూట్ అనే డైరెక్టరీలో ఉండే ఇన్ఫర్మేషన్. సో దిస్ బూట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బూటింగ్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ దెన్ ఈ AFS అనేది ఏమంటే ఆండ్రూ ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది. దిస్ ఈజ్ న్యూ వన్. సో విల్ లెట్ యూ నో దిస్ లేటర్. AFS తర్వాత ఈ USR అనేది మనం విల్ సీ మేబీ ఇన్ మీట్ ఆఫ్ ద లినక్స్ ఉంటాం కదా, అప్పుడు నేర్చుకుందాం ఈ రెండు దానిల గురించి. అప్పుడు ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదండి. ఒకసారి కాకపోతే ఏంటంటే మేము అన్ని మీరు నోట్స్ లాగా పంపిస్తే ఒకసారి మళ్ళీ మేము అన్ని ఒకసారి ఫ్రెషప్ చేసుకుంటే నేను పంపిస్తాను. దేనికి వాడతాము. నేను పంపిస్తాను. డోంట్ వరీ.
ఓకే, సో ఫర్ గుడ్. నైస్. మిత్ర గారిని అడగండి, నాకైతే డౌట్స్ అండి. నాకు లేదు సార్, నాకు కొంచెం ఐడియా ఉంది. ఓకే, లైనెక్స్ కొంచెం ఐడియా ఉంది సార్. ఓకే, దెన్ ఫైన్. ఐడియా ఉంది అయితే. నైస్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, వెరీ వెరీ గుడ్. సో మెయిన్ థింగ్, నేను కొన్నిసార్లు రెండు టెర్మినాలజీస్ వాడుతూ ఉంటాను, అబ్సల్యూట్ పాత్ అండ్ దెన్ రిలేటివ్ పాత్ అని చెప్పి. అబ్సల్యూట్ పాత్ అంటే ఇప్పుడు చూడండి, నేను కొన్ని రాస్తాను, రాసాక కొన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి సిడి, ఇప్పుడు సారీ, సారీ, ఇప్పుడు చూడండి నేను ప్రస్తుతం ఎక్కడున్నా అండి. నేను ఎక్కడున్నా అంటే తెలుసుకోవాలంటే ఎట్లా, పిడబ్ల్యూడి, అవునా? ఎస్ సార్. పిడబ్ల్యూడి అంటే ప్రస్తుతం నేను ఎక్కడున్నాను, రూట్, అండ్ దెన్ ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో రూట్ రూట్ ఫోల్డర్ నుంచి వచ్చేసి స్టార్ట్. ఎగ్జాక్ట్లీ రూట్ నుంచి స్టార్ట్ అయింది. స్లాష్ నుంచి స్టార్ట్ అయింది. స్లాష్ లో రూట్ ఇక్కడ చూసామంటే స్లాష్ లో రూట్ ఉంది, చూడండి స్లాష్ అండ్ దెన్ రూట్. ఆ రూట్ లోపల ఆర్మీ అనే ఫోల్డర్, ఆర్మీ అనే ఫోల్డర్, నేవీ అనే ఫోల్డర్, నేవీ అనే ఫోల్డర్ లో ఎయిర్ ఫోర్స్. ఇక్కడ ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్ సీడీ అని కొట్టేసా అంటే నేను ఎక్కడికి వస్తా, డైరెక్ట్ నా హోమ్ డైరెక్టరీలోకి వచ్చేస్తా. ఇప్పుడు చూడండి నేను పీడబ్ల్యూడీ అని కొడతాను, సి స్లాష్ రూట్, ఇక్కడికి వచ్చేసాను. నీకు బ్యాక్ రావాలంటే ఇప్పుడు చూడండి మరి సేమ్ పాత ఫోల్డర్కే పోవాలంటే ఇక్కడ ఈ ఫోల్డర్కి వెళ్ళాలంటే సిడి ఐఫన్ కొట్టారంటే బ్యాక్ వెళ్ళిపోతారు. పీడబ్ల్యూడీ అని చేయండి, విల్ గెట్ టు నో. సో అంటే సిడి డాట్ డాట్ కొట్టినా కూడా వెళ్తారు కదా. సిడి డాట్ డాట్ కొట్టారంటే బ్యాక్ ఒక్క ఫోల్డర్ మాత్రం బ్యాక్ వెళ్తారు. ఇప్పుడు చూడండి ఓకే. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాం, ఇప్పుడు ఏమైతే అంటే నావిలేక్ మాత్రం వెళ్తాం, Navileak. పూర్తి బ్యాక్. నావిలేక్ మాత్రం వెళ్తాం. ఇంకొక సిడి డాట్, ఇప్పుడు చూడండి అండ్ 2 times సిడి డాట్ డాట్ కొడతా. ఇప్పుడు ఏమైతుంది, నావీలో నుంచి వెళ్ళిపోతుంది, ఆర్మీలో నుంచి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతుంది, ఓన్లీ నా హోమ్ డైరెక్టరీలోకి మాత్రమే వచ్చేస్తాయి. ఇప్పుడు సి వన్ హోమ్ స్టెప్ డైరెక్ట్ బ్యాక్ వెళ్తాం. 2 steps బ్యాక్ వెళ్ళాం. ఇక్కడ అదే ఒక్కసారి డాట్ డాట్ కొడితే వన్ స్టెప్ బ్యాక్ One వెళ్తాం. step, 2 times yeah. కొడితే 2 times వెళ్తాం, ఎగ్జాక్ట్లీ అలా. ఇప్పుడు చూడండి నేను మెయిన్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే ఫుల్ పాత్, దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. సో నువ్వు ఏదైతే ఫుల్ పాత్ ఉంటుందో దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. రిలేటివ్ పాత్ అంటే ఏమంటే, సో నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేది రిలేటివ్ పాత్. ఇప్పుడు నేను లెట్సే సిడి ఐఫన్ కొడతాను, సో నా రిలేటివ్ పాత్ వచ్చేసి ఇక్కడ నేవీ. సో ప్రస్తుతం నేను ఎక్కడున్నా, నేవీలో ఉన్నా. సో ఐ కెన్ say it as currently I'm in Navy folder. But if someone asks what is the absolute path అంటే what is the full path అని, సో ఫుల్ పాత్ అంటే ఈ ఫుల్ మొత్తం ఎంటైర్ పాత్ చెప్పాలి మనం. సో ఇట్స్ అండర్ రూట్ అండ్ దెన్ ఆర్మీ, నేవీ అండ్ దెన్ ఎయిర్ ఫోర్స్, సంథింగ్ లైక్ దిస్. సో ఇంకొకటి ఏమంటే, నేను ప్రతిసారి ఫుల్ పాత్ యూజ్ చేయడం లేదు, నేను ఆల్రెడీ ఫోల్డర్లో ఉన్నా. ఇప్పుడు చూడండి నేవీ అనే ఫోల్డర్లో ఉన్నా, తర్వాత నేను ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి లిస్ట్ చేస్తాను ఫైల్. సో నేను ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలంటే నేను జస్ట్ సిడి ఎయిర్ ఫోర్స్ అని కొడితే అయిపోతుంది, కరెక్ట్? సో నేను నో నీడ్ టు గివ్ ద ఎంటైర్ ఫుల్ పాత్ ఇయర్. ఇట్లా ఫుల్ పాత్ అనవసరం లేదు, ఇట్లా ఇచ్చినా కూడా వెళ్తాం, బట్ నో నీడ్ టు గివ్, కరెక్ట్? ఇప్పుడు విండోస్లో ఉన్నాము, లేదా ఎనీ మ్యాక్లో ఉన్నాం, పర్టికులర్ ఫైల్లోకి వెళ్ళాలంటే నేను జస్ట్ డెస్క్టాప్లోకి వెళ్తా. మేబీ I can go Linux, maybe something. ఒక దాని మీద క్లిక్ చేస్తాను, సంథింగ్ లైక్ దిస్. ఇట్లా లోపలికి వెళ్ళాలంటే తెలిసిపోతుంది. ఇన్ ద సిమిలర్ వే నో నీడ్ టు గో హియర్. సో మన ఫుల్ పాత్ ప్రతి చోట ఏనవసరం లేదు, జస్ట్ రిలేటివ్ పాత్ ఇస్తే చాలు. అంటే నీకు సపోజ్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే సిటీ డాట్ డాట్ ఇస్తే చాలు.
తర్వాత ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళండి, సిడి ఎయిర్ ఫోర్స్ ఇస్తే చాలు ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ పాత్. ఇక అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ నీడ్, నో నీడ్ టు గివ్ ద ఫుల్ పాత్. జస్ట్ డైరెక్ట్లీ ఆ ఫోల్డర్లో నీకు ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే జస్ట్ చిన్న ఈ ఫోల్డర్ ఏం ఎంటర్ చేస్తే అయిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ ని. అర్థమైందా? యా, అర్థమైంది. యా ఫైన్. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అబ్సల్యూట్ పాత్ అంటే ఏంది, రిలేటివ్ పాత్ అంటే ఏంది అని. అబ్సల్యూట్ అంటే ఫుల్ పాత్, రిలేటివ్ అంటే షార్ట్ పాత్, అంటే జస్ట్ ఒక ఫోల్డర్ నేమ్ అలా. యా, షెల్ వి స్టిల్ కంటిన్యూ ఆర్ షెల్ వి స్టాప్ ద సెషన్ హియర్? ఈ రోజుకి చాలండి. 1 అవర్ తీసుకుంది సరిపోతుంది. ఓకే ఇవన్నీ ఒకసారి మేము బ్రషప్ చేసుకుని రేపు క్లాస్కి వస్తాము. సో ఇట్ విల్ బి ఈజీ. ఓకే ఫైన్. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ విల్ గో ఫర్ 7:30 బికాస్ మన 2 months లో ఓకే, కంప్లీట్ చేయాలి కదా. షూర్. సో షూర్. యా యా, 7:30 వరకు పట్టుకోండి. యా మేబీ. సో ఈ లినక్స్ ఫైల్ సిస్టమ్ అనేది ప్లీజ్ ప్రాక్టీస్, అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్. ఫస్ట్ ఈ ఏవైతే బేసిక్ కమాండ్స్ ఉన్నాయో వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్. తర్వాత మర్చిపోతారు మీరు, అసలు ఏంది ఇది, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నా, అసలు ఎందుకు వాడాలి నేను అని చెప్పి మీకు డౌట్స్ అనేవి వస్తాయి. సో యా, ఓకేనండి. యా, షూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్, బాయ్. థ్యాంక్ యూ. బాయ్.